ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించే వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చుతుందో లేదో తర్వాత విషయం, కానీ సాంగ్ అయితే చాలా బాగుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మన సబ్స్క్రైబర్ పెట్టిన తర్వాత నాకు చాలా ఇంప్రెస్‌గా అనిపించింది నాకు. డెఫినెట్‌లీ మీరు చూడగానే మీకే నచ్చుతుందని అనిపిస్తుంది నాకు. సో ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఆ 2 ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ మిస్సింగ్ వస్తది, మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది. ఇంకోటేందంటే ఇందులో వీడియో క్లిప్ యాడ్ చేసినా కూడా చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఆ వీడియో క్లిప్‌ని మన వీడియో క్లిప్‌తో ఎలా కస్టమైజ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఎందుకంటే దానిలాగా మన వీడియో క్లిప్ ఉండకపోవచ్చు కాబట్టి దాన్ని కస్టమైజ్ కూడా చేద్దాం. ఓకే. ఫోటో యూజ్ చేసినా కూడా చాలా హ్యాపీ. ఫోటో ట్రై చేద్దామంటే ట్రై చేయండి. కపుల్ ఫోటో కానీ ఎవరిదైనా మీరు గర్ల్స్ ఫోటో యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. సెపరేట్‌గా బాయ్ ఫోటో యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. ఇద్దరి ఫోటో యూజ్ చేస్తే ఇంకా బాగుంటది. నా ఇన్నర్ ఫీలింగ్. ఓకేనా. ఇప్పుడు నేనైతే మీకైతే ప్రాజెక్ట్ ఇచ్చాను. దానికంటే ముందు మళ్ళీ చెప్తున్నాను. ఫాంట్ ఇచ్చాను, యాడ్ చేసుకోండి. ఓకేనా. ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేయగానే ఇలాగైతే ఉంటది. మీకు మిస్సింగ్ వస్తే మీకు మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది. ఇంకోటేందంటే డిస్క్రిప్షన్‌లో 3 వీడియో క్లిప్ అయితే ఇచ్చాను. అంటే ఇందులో 2 ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రాగా నేను ఒక వీడియో క్లిప్ అయితే ఇచ్చాను. స్టార్టింగ్‌లో మనకు హార్ట్స్ వస్తది కదా. అది దానికోసం ఆ వీడియో క్లిప్ యాడ్ చేద్దాం. 2 సెకండ్ ఉంటది. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ డౌన్‌లో తీసుకురండి. టోటల్ డౌన్‌లో అది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతది. కొంచెం జూమ్ చేద్దామంటే జూమ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. నాకైతే ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఇలా వస్తది. కొంచెం దీన్ని ఎక్స్ట్రా పార్ట్ అనేది ఇక్కడ యాడ్ చేద్దాం. అంటే కొంచెం ఫాస్ట్‌గా వచ్చేద్దాం. ఇలా వస్తది. దాని తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. మీకు ఇంకా బాగా లుక్ అయితే కనిపిస్తది. ఓకే. దాని తర్వాత ఇక్కడ వీడియో క్లిప్ అయితే వస్తది. ఇక్కడ మీరు వీడియో క్లిప్ యూజ్ చేస్తారా లేకపోతే ఫోటో క్లిప్ యూజ్ చేస్తారా అనేది మీ చాయిస్ అది. ఫోటో క్లిప్ యూజ్ చేసినా కూడా బాగా వస్తది. వీడియో క్లిప్ యూజ్ చేసినా కూడా బాగా వస్తది. కానీ వీడియో క్లిప్ ఉంటే కానీ ఆ వీడియో క్లిప్‌ని మీరు కొంచెం స్లో మోషన్‌లో చేసుకోండి. స్లో మోషన్‌లో లుక్ అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. మీ చాయిస్ అది. ఓకే. ఇప్పుడు నేను ఇందులో ఫోటో క్లిప్పే యూజ్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర 2, 3, 4 వీడియో క్లిప్ ఉన్నాయి. కానీ నేను ఫోటోతోటి అడ్జస్ట్‌మెంట్ చేస్తాను. ఈ వీడియో క్లిప్ తీసుకున్న కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళాను. ఇక్కడ నేను ఒక ఫోటో క్లిప్ తీసుకుందాం. ఏదైనా సంథింగ్ మీరు ఏదైనా తీసుకోండి. ఈ వీడియో క్లిప్ తీసుకుంటున్నా. ఫోటో క్లిప్ యాడ్ చేసేసిన. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా అమేజింగ్‌గా సెట్ అయింది. ఒకసారి చూద్దాం. ప్లే చేసి చూద్దాం. ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. ఇలా వస్తది. ఓకే. ఇప్పుడు మీ ఫేస్ పైన ఇలాంటివి ఆ టెక్స్ట్ లిరిక్స్ కనిపిస్తాయి. ఈ టెక్స్ట్ లిరిక్స్‌ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫింగర్ తోటి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. లేకపోతే మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి ఎక్కడైనా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇక్కడ 3D కెమెరాని కూడా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. కానీ అది బాగుంది కాబట్టి అలాగే వదిలేసేయండి. మళ్ళీ మీరు రిస్క్ తీసుకుంటారు. ఓకే. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ ఇంకో వీడియో క్లిప్ ఉంటది. ఇక్కడ కూడా నేను ఫోటో క్లిప్పే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. వీడియో క్లిప్ తీసుకున్న కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళాను. చేంజ్ చేద్దాం. ఇది బాగాలేదు. వేరేది చేంజ్ చేద్దాం. మీ దగ్గర కూడా ఉంటే వేరేది ట్రై చేయండి. ఇది చూద్దాం. ఓకే. దీని సైజ్ కొంచెం తక్కువ చేసిన. ఇప్పుడు లిరికల్ చేంజ్ చేస్తా. లిరికల్ ఇక్కడ బాగా కనిపిస్తలేదు కాబట్టి కింద పెడుతున్నాను. ఇలా నాకు నచ్చిన ప్లేస్‌లో కస్టమైజ్ అయితే చేసుకుంటున్నా. ఇక్కడ ఫేస్ పైన వస్తది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకున్నా ఇలా. ఓకే. మీకు ఎక్కడైతే బాగా అనిపిస్తుందో అక్కడ కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు బోలో ఐయామ్ మీలో ఆ వర్డ్స్ ఎక్కడి నుంచైతే మనకు ఆటోమేటిక్‌గా ఫోటోస్ క్లిప్పే ఉంటది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అన్నీ 1 బై 1. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. జై హింద్.